యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. సుందరి, నువ్వు దూరమై 24 గంటలవుతుంది. నువ్వు లేకుండా ఉండటం నా వల్ల కావట్లేదు. నా వాళ్ళందరినీ కోల్పోయినా కూడా నిన్ను చూసి కనీసం నువ్వైనా ఉన్నావని సంతృప్తిగా ఉండేదాన్ని. నువ్వు కేవలం పక్షి కాదు సుందరి, నా స్నేహితురాలివి, నా ఇంట్లో ఒకదానివి. ఇప్పుడు నువ్వు లేవు, నేనెలా ఉండాలి? నా కష్టాన్ని, నా సంతోషాన్ని ఎవరితో పంచుకోవాలి? నా వల్ల కావట్లే సుందరి, నువ్వు లేకుండా నేను ఉండలేను. సుందరి, సుందరి, నువ్వు తిరిగి వచ్చేసావా? ఇది కలైతే కాదు కదా. ప్రాణాలు కోల్పోయిన నువ్వు మళ్ళీ ఎలా తిరిగి రాగలిగావు? లేదు, ఇదంతా నా భ్రమ. నువ్వు నాకెలా ఊహల్లో కనబడాల్సిన అవసరం లేదు. వెళ్ళు, నువ్వు నాకు ప్రాణాలతో కావాలి సుందరి, వెళ్ళు. సుందరి, సుందరి, నువ్వు నిజంగా సుందరి, సుందరి, నువ్వు నిజంగా తిరిగొచ్చావా? ఇది కల కాదు కదా. సుందరి నిజంగా తిరిగొచ్చింది. ఎలా వచ్చావు సుందరి? నువ్వెలా తిరిగొచ్చావు? నేనిక్కడికి ఎవరు తీసుకొచ్చారు? చెప్పు, మాట్లాడు సుందరి, మాట్లాడు. నిన్నెవరు తీసుకొచ్చారు ఇక్కడికి? చెప్పు సుందరి, చెప్పు, నిన్నెవరు తీసుకొచ్చారు ఇక్కడికి? సుందరమైన మీ మనస్సు బాధపడకూడదని నేనే ఒక కొత్త సుందరిని తీసుకొచ్చాను. నో 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 ఈ పని కోసం వేరే వాళ్ళని నమ్మకూడదు. ఎంత పర్ఫెక్ట్ సుపారీ కిల్లర్ అయినా కొంచెం భయపడతాడు. సో నేనే ఈ పని పూర్తి చేయాలి. ఇందుకు నేనే కరెక్ట్. కానీ డాడ్ని ఇంటి నుంచి బయటికి ఒంటరిగా ఎలా రప్పించాలి? I have an idea.
వాయిస్ చేంజింగ్ యాప్ ఉంది కదా, నా నంబర్ నుంచి చేస్తే డాడీకి దొరికిపోతాను. వేరే నంబర్ నుంచి చేస్తాను. హలో. హలో సార్. ఎవరు? ప్రస్తుతానికి నేను మీకు అపరిచితుణ్ణి, కానీ తర్వాత మీకు కావలసిన వాణ్ణి. ఏయ్, ఎవరు నువ్వు చెప్పు. నీతో వివరంగా మాట్లాడేంత టైం లేదు నాకు. కూల్ సార్, కూల్. మీరు చాలా టెన్షన్గా ఉన్నారని బాగా తెలుసు. ఆ టెన్షన్కి సొల్యూషన్ చెప్పడానికే ఫోన్ చేశాను. ఏయ్, ముందు నువ్వెవరో చెప్పు. అది వదిలేసి అవసరం లేని విషయాలు చెప్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. పరిణామాలు? యు మీన్ ఎఫెక్ట్స్? నేను ఎవరో తెలిసాక జరగబోయే పరిణామాలు వేరుగా ఉంటాయి. ఏయ్, ఓవర్గా బిల్డప్ ఇస్తున్నావు. ముందు నువ్వెవరో చెప్పు. దిగ్విజయ్. దిగ్విజయ్ రాయ్, సాంబశివ ప్రాణ స్నేహితుడు. సాంబశివనా? వాడు నీకెలా తెలుసు? ఎందుకు సార్, తెలియకూడదా? చూడు, ముందు నువ్వెవరో చెప్పు. జయరాజ్. నీ ఫ్రెండ్ సాంబశివ ఉన్నాడు కదా, అతనికి బాగా కావలసిన వాణ్ణి. ఇప్పటికైనా నమ్మకం వచ్చిందా సార్? రేయ్, నన్ను ఇంత ఈజీగా మోసం చేయొచ్చు అనుకుంటున్నావా? రేపిచ్చుడా, నువ్వు చెప్పేది అబద్ధమని నాకు తెలియదనుకుంటున్నావా? అదేంటి, డాడీకి నేనే మాట్లాడుతున్నానని డౌట్ వచ్చిందా? హలో. హలో. హలో సార్. ఏయ్, ఎవర్రా నువ్వు? సాంబశివకి జయరాజ్ అనే ఫ్రెండ్ ఎవరూ లేరు. డాడ్ నేనే అని కనిపెట్టారేమో అనుకున్నాను. కనిపెట్టలేదు. ఇంకా డాడ్ని మోసం చేయడం అంత ఈజీ ఏం కాదు. కొంచెం డౌట్ వచ్చినా ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోతుంది. జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. హలో. హలో సార్, వినిపిస్తుందా? నేను నిజంగానే సాంబశివ ఫ్రెండ్ని. నమ్మకం కలగలేదా? నేనొక విషయం చెప్తాను, అప్పుడు మీకు నమ్మకం కలుగుతుంది. సాంబశివ మీకు ఒక సీక్రెట్ చెప్పాలనుకున్నాడు కదా, ఆ సీక్రెట్ కోసం హాస్పిటల్కి వెళ్లారు, దొరకలేదు. ఆ హార్డ్ డిస్క్ కొరియర్లో వచ్చింది, అందులో ఏమీ లేదు. యామ్ ఐ కరెక్ట్? కానీ ఆ సీక్రెట్ నా దగ్గరుంది. హాస్పిటల్, హార్డ్ డిస్క్, ఈ రెండిటి వల్ల మీకు సీక్రెట్ తెలియకపోతే ఆ సీక్రెట్ని నన్ను చెప్పమని సాంబశివ నాకు చెప్పాడు. ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు? 10 days. 10 days తర్వాత చెప్పమని ఆయన నాకు చెప్పాడు. ఆ సీక్రెట్ ఏంటి? అంత ఈజీగా ఫోన్లో చెప్పేది అయితే నాకెందుకు ఆయన ఈ పని అప్పగిస్తాడు? నేనొక ప్లేస్ చెప్తాను, అక్కడికి రండి, అన్నీ చెప్తాను. ఇంత చెప్పాక కూడా మీకింకా నమ్మకం రాలేదా సార్? సరే, ఇప్పుడు ఎక్కడికి రావాలి? చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్. ఒక పని చేయండి, కనకదుర్గ దగ్గర ఉన్న రిజర్వ్ ఫారెస్ట్కి రండి. అంత దూరమా? నిజం తెలియాలంటే కష్టపడాలి కదా సార్. వెయిట్ చేస్తుంటాను, రండి. ఓకే. రా డాడీ, నీకోసమే నీ చావు ఎదురు చూస్తూ ఉంది. థ్యాంక్ యూ త్రిష, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు, నాకు మాటలు రావట్లేదు. నేనున్న బాధలో నువ్వు నాకు ఏమిచ్చినా సంతోషించేదాన్ని కాదు, కానీ నువ్వు నాకు నా సుందరిని తిరిగిచ్చేశావు. నా బాధంతా పోయింది త్రిశూల్. థ్యాంక్ యూ త్రిశూల్, నీకు చాలా చాలా థ్యాంక్స్. మేడం, మీరు ఏడవకూడదని ఇదంతా చేశాను. దయచేసి ఇప్పుడు మళ్ళీ ఏడవకండి. మీ కళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, కన్నీళ్లతో ఉండకూడదు. మీ కళ్ళల్లో నీళ్లు రాకుండా నేను మిమ్మల్ని కాపాడుకుంటాను. నాకు తెలుసు మీ మనసులో ఎన్నెన్నో ప్రశ్నలున్నాయని. సుందరి ఎలా దొరికింది,
దాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చాననేది చెప్పాలంతేగా. హా, సుందరి ఎలా వచ్చింది? అది సుందరి కాదు, సుందరిలాగా ఉండే ఇంకో పావురం. సుందరిని కోల్పోయి నేనెంత బాధపడుతున్నానో నువ్వు అంతకంటే ఎక్కువ బాధపడుతున్నావు అన్న విషయం నాకు బాగా తెలుసు. నాకు ఏం జరిగినా నేను తట్టుకోగలను, కానీ నీ కంట్లో నుంచి ఒక్క చుక్క కన్నీరొచ్చినా నేను తట్టుకోలేను. నువ్వెప్పుడూ చాలా సంతోషంగా ఉండాలి. నువ్వు సంతోషంగా ఉంటేనే నేను కూడా సంతోషంగా ఉండగలిగేది. అలా కాదు, ఈ పావురాన్ని. మేడం, ఈ పావురాన్ని మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి మాత్రమే తేలేదు, నా ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి తీసుకొచ్చాను. ఆ రోజు నాకు నీలి దూరమైనప్పుడు తన గుర్తుగా ఒక బహుమతిచ్చావు. ఈరోజు ఈ సుందరి. నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే కదా. నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు త్రిశూల్. నాకేమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మనస్ఫూర్తిగా నవ్వితే చాలు, ఆ నవ్వే నాకు 10,000. త్రిశూల్, నువ్వు నిజంగా చాలా మంచివాడివి. ఎప్పుడు ఇతరులకు మంచి జరగాలని కోరుకుంటావు. ఎన్ని మంచి పనులు చేస్తున్నా నువ్వు ఆ ఒక్క విషయంలో ఎందుకు ఇబ్బంది పడుతున్నావు? ఏ విషయంలో? త్రివిక్రమ్. మేడం ప్లీజ్, ఇప్పటి వరకు నేను నా జీవితంలో తీసుకున్న అన్ని నిర్ణయాలు సరైనవే. నేను ఎప్పుడు ఏమనిపించిందో అదే చేస్తూ ఉంటాను. అన్నీ సరైనవే, ఒప్పుకుంటాను. కానీ ఎన్ని రోజులు నీ పంతాలు? అన్నీ మర్చిపోయి ఇద్దరు కలిసిపోవచ్చు కదా. శరీరానికి గాయమైతే తొందరగా నయమైపోతుంది, కానీ మనసుకి గాయమైతే అంత సులభంగా తగ్గిపోదు. స్నేహితుల మధ్య ఇలాంటివి ఉండకూడదు త్రిశూల్. స్నేహం వీటన్నిటికంటే గొప్పది. స్నేహమే చాలా గొప్పదవ్వచ్చు, కానీ మాటలు మాత్రం ఎప్పుడూ హద్దు దాటకూడదు. నీ ఆత్మగౌరవానికి హద్దనేదే లేదా? ఇది ఆత్మగౌరవం కాదు. సొంతంగా బతికే కొద్దీ ఆ ఆత్మగౌరవం పెరుగుతూనే ఉంటుంది. అలా కాదు త్రిశూల్. శివాని గారు ప్లీజ్, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. నేను మళ్ళీ మళ్ళీ దీని గురించి చెప్పలేను. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను కాంప్రమైజ్ అవ్వను. అలాగే మిమ్మల్ని ప్రేమించడం కూడా ఆపను. ఇక్కడికే రమ్మని చెప్పాడు, ఎవరూ కనిపించట్లేదేంటి? హో, డాడీ కాల్ చేస్తున్నారు అంటే చెప్పిన ప్లేస్కి వచ్చేసినట్టున్నారు. వాయిస్ చేంజ్ చేసి మాట్లాడాలి. హలో, చెప్పండి బాస్. నువ్వు చెప్పిన ప్లేస్కి వచ్చాను. చూశాను. చూసావా? ఎలా? ఎక్కడున్నావు నువ్వు? నీ కంటికి కనిపించేంత దగ్గరలోనే ఉన్నాను. కనిపించడం లేదే? నేను మీకు కనిపించాలంటే మీరు అక్కడి నుంచి కొంచెం లోపలికి రావాలి. ఇక్కడే మాట్లాడుకోవచ్చు కదా. కోర్స్ మాట్లాడుకోవచ్చు, కానీ నేను చెప్పే విషయం ఒక్కరికే తెలియాలి. అది మీకు మాత్రమే తెలియాలి. సో మీ చుట్టుపక్కల వేరే ఎవ్వరూ ఉండకూడదు. సరే, ఎక్కడికి రావాలి? కూల్ బాస్, కూల్. నేనే మిమ్మల్ని గైడ్ చేస్తాను. మీతో వేరే ఎవరూ రాలేదు కదా? లేదు, నేనొక్కడే వచ్చాను. వెరీ గుడ్. ఎందుకు? ఎందుకంటే విషయం చాలా కాన్ఫిడెన్షియల్ కదా, వేరే ఎవ్వరికీ తెలియకూడదు. మీ ఎదురుగా ఒక దారి కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది. అదే దారిలో నడుచుకుంటూ ముందుకు రండి. సరే. ఇప్పుడు మీ ముందు ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది కదా, అక్కడికి రండి. నువ్వు చెప్పిన చోటుకొచ్చాను. నువ్వెక్కడే కనిపించట్లేదు? వస్తాను బాస్,
వెయిట్ చేయండి. అబద్ధం చెప్పి మోసం చేయట్లేదు కదా. అలాంటిదేమైనా చేస్తే తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. కూల్ బాస్, కూల్. వస్తున్నాను. ఎవడు వీడు? వీడు నిజంగా సాంబ చెప్పిన సీక్రెట్ని నాకు చెప్తాడా? డాడ్ సరైన చోటుకే వచ్చారు. ఇప్పుడు నేను చేయబోయే పని వల్ల నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. సీక్రెట్ తెలుసుకోవాలన్న నీ ఆశ కూడా పోతుంది. నీ ఆశ ఆశలాగే మిగిలిపోతుంది. నీ ప్రాణం ఈ మట్టిలో కలిసిపోతుంది. రేయ్, ఎవర్రా నువ్వు? ఎందుకు ముసుకేసుకున్నావు? సీక్రెట్ ఎవ్వరికీ తెలియకూడదంటే అది చెప్పేవాడు ఎవ్వరికీ కనిపించకూడదు. నేనెందుకు నీ ముఖం చూడకూడదు? కొంప తీసి నువ్వు నన్ను మోసం చేయాలని చూస్తున్నావా? మోసమా? బాస్, మిమ్మల్ని మోసం చేయాలనుకుంటే నా సీక్రెట్ ఎలా తెలుస్తుంది? మీరే ఆలోచించండి. అది సరే, కానీ నీ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే. ఏయ్, నిన్నే అడుగుతున్నాను. ఎవర్రా నువ్వు? మనిద్దరికి ఇంతకుముందు పరిచయం ఉందా? ఎందుకు బాస్ ఈ డౌట్? మీకు నేను ఎవరన్నది ముఖ్యమా, లేదా సాంబశివ చెప్పిన సీక్రెట్ తెలుసుకోవడం ముఖ్యమా? సరే సరే, సాంబా ఏం చెప్పాడో అది చెప్పు. త్వరగా చెప్పు. చెప్తాను బాస్. ఓయ్, నీ పేరేంటి? నువ్వు అచ్చమ్మ సుందరిలానే ఉన్నావు తెలుసా? కాబట్టి ఇక్కడి నుంచి నేను నిన్ను సుందరి అని పిలుస్తాను, సరేనా? శివాని, నేను ఈ క్షణం కోసం ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? నీ మొహంలో ఈ నవ్వు ఎప్పటికీ ఇలాగే ఉండాలి. నీ నవ్వు చూస్తూ నేను సంతోషంగా ఉండాలి. సుందరి, ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఏయ్ సుందరి! నువ్వా? నువ్విక్కడేం చేస్తున్నావు? అప్పుడే వెళ్తానని చెప్పావు కదా. ఓ, నా వెంట తిరిగే పని మళ్ళీ మొదలు పెట్టేశావా నువ్వు? బా, మీరెప్పుడు నన్ను తిట్టడమే పనిగా పెట్టుకుని ఉంటారా ఏంటి? ఆ సుందరి ఎటు వెళ్ళిపోయింది ఏంటో పట్టుకుందాం రండి. ఏయ్ సుందరి, ఆగో! సుందరి, తొందరగా చెప్పు. సాంబశివ చనిపోయే ముందు ఏం చెప్పాడు? ఆ సీక్రెట్ ఏంటి? సాంబశివ చెప్పాల్సిన ఒక చిన్న సీక్రెట్ నిన్ను ఇక్కడి దాకా రప్పించింది అంటే నేను వేసిన వలలో నువ్వు సరిగ్గానే చిక్కుకున్నావు. ఏమంటున్నావు? అంటే నన్ను ఇక్కడికి రప్పించడానికి వేరే కారణం ఉందా? ఎవర్రా నువ్వు? నీ ప్రాణాలు తీయడానికి వచ్చిన రాక్షసుణ్ణి. నన్నే మోసం చేస్తావా? ఏయ్!